తెలంగాణను ఎల్నినో భయం వణికిస్తుంది. నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీరు అటుంచితే రాబోయే రోజుల్లో తాగునీటికి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 900 గ్రామాలు ఎల్నినో ప్రభావానికి గురవుతున్నాయి. అసలు ఎల్నినో ఎఫెక్ట్ పై తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుంది? కరువు కట్టడికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైతులను ఎలా సన్నద్ధం చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. ఎల్నినోపై తెలంగాణ సర్కార్ అలర్ట్. కరువును ఎదుర్కొనేలా కట్టడి చర్యలు. ఆరుతడి పంటల సాగుకు సూచనలు. తెలంగాణ రైతులను ఎల్నినో కోలుకోలేని దెబ్బతీస్తోంది. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో భారీగా వర్షపాత లోటు నమోదైంది. 33 జిల్లాలకు గాను 23కి పైగా జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. మొత్తం 12,760 గ్రామాల్లో 11,479 గ్రామాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఇందులో 892 గ్రామాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుత వానాకాలం సీజన్లో మొత్తం 1,32,00,000 ఎకరాల సాగు లక్ష్యం కాగా నీరు లేక కేవలం 45% విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. మిగిలిన 54% పైగా భూములు సాగుకు నోచుకోలేకపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా గత ఏడాదితో పోలిస్తే సగటున 1 మీటరు మేర పడిపోయాయి. సెప్టెంబర్, డిసెంబర్ నాటికి ఎల్నినో మరింత తీవ్ర రూపం దాల్చే ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితి విషమిస్తూ ఉండడంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రుల బృందం పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల సమీక్షించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సిద్దిపేటలో పొన్నం, వరంగల్లో పొంగులేటి కలెక్టర్లతో అత్యవసర సమావేశాలు జరిపారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 3 దశల కంటింజెన్సీ ప్లాన్ అమలు చేస్తోంది. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకుంటుంది. రిజర్వాయర్లలోని నీటిని సాగు కంటే ముందే తాగునీటి అవసరాలకే కేటాయించాలని సాగునీటి శాఖను ఆదేశించింది ప్రభుత్వం. గతంలో ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. వరికి బదులు ఆరుతడి పంటలను వెయ్యాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అందులో మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, వేరుశెనగతో పాటు కందులు, పెసర్లు, మినుములు లాంటి పప్పు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు లాంటి చిరు ధాన్యాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరువు తీవ్రతపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపి సాయం కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా రైతులు మాత్రం శాస్త్రవేత్తల సూచనలు కూడా పాటించాలని ప్రభుత్వం సూచించింది.